హలో ఎవ్రీవన్, నేను ఈరోజు మీకు చుక్కకూర పచ్చడి ఎలా చేయాలో చెప్తాను. దానికి ముందు కావాల్సిన పదార్థాలు చూద్దాము. 2 కట్టలు చుక్కకూరను మంచిగా శుభ్రంగా కడిగి తరిగి పెట్టుకుందామండి. అదేవిధంగా ఒక 5 పచ్చిమిరపకాయలు, 2 ఎండుమిరపకాయలు, ఒక చిన్న గిన్నెడు నువ్వుల పొడి, పోపు దినుసులు, ఉప్పు. తయారీ విధానం చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించేసి దానిపైన ప్యాన్ పెడదాము. ప్యాన్లో ఆయిల్ వేసి పెట్టుకున్నాను. నేను ఆయిల్ వేడెక్కిన తర్వాత మెంతులు, 2 స్పూన్ల జీలకర్ర, హాఫ్ స్పూన్ ధనియాలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, దీనిలో తరిగి పెట్టుకున్న చుక్కకూర, పసుపు. ఇప్పుడు దీన్ని మూత పెట్టి కాసేపు మగ్గనిద్దాం. ఇప్పుడు చూద్దామండి. చూడండి, ఈ చుక్కకూర అనేది చాలా తొందరగా మగ్గిపోతుందండి. అందుకని ఉప్పు నేను మొదలు వేయలేదు. మొదలు ఉప్పు స్టార్టింగ్లోనే వేసేస్తే ఏమవుతుందంటే ఆకుతో పాటు వేసేస్తే నీళ్ళు ఎక్కువగా ఊరుతాయండి ఇందులో, అందుకని నేను వేయలేదు. ఇప్పుడు చూడండి ఎంత మగ్గిపోయింది కదా. దీంట్లో నేను నువ్వుల పొడి యాడ్ చేస్తున్నాను. నేను 1 కప్ తీసుకున్నాను. కాకపోతే ఏంటంటే నాకు 1 కప్ ఎక్కువ అనిపిస్తుంది. దగ్గరికి వచ్చింది కాబట్టి ఆకు మొత్తం హాఫ్ కప్ సరిపోతుందండి. దీన్ని కొద్దిసేపు మరి కాసేపు మగ్గేలా చూద్దాం. కొన్ని ఆకుకూర మొత్తం మంచిగా మెత్తగా అయిపోయింది. అదేవిధంగా ఈ ఏదైతే నువ్వుల పొడి వేస్తుందో అది కూడా కలిసిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇది చల్లారిన తర్వాత దీంట్లో సాల్ట్ వేసేసి మనం మిక్సీ పట్టుకుందాం. చుక్కకూర చల్లారిపోయిందండి. ఇప్పుడు నేను దీంట్లో ఉప్పు యాడ్ చేస్తున్నాను. రుచికి సరిపడా వేసుకోండి ఉప్పు. దీన్ని మిక్సీ పట్టు. చుక్కకూర చట్నీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీనిలోకి పోపు పెట్టుకుందాము. పోపు కోసం అని చెప్పేసి ఒక కడాయిలో ఆయిల్ తీసుకొని మినప్పప్పు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, పసుపు, ఇంగువ, ఎండుమిర్చి, కరివేపాకు. స్టవ్ ఆఫ్ చేసి పోపును నేను పచ్చళ్ళు వేసేస్తున్నాను. చూడండి, ఎంతో రుచికరమైన చుక్కకూర పచ్చడి రెడీ అయింది. ఇది అన్నంలోకి చాలా బాగుంటుందండి. చపాతీలకు కూడా ప్రయత్నించవచ్చు. చపాతీలకు కూడా బాగుంటుంది. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.